హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ హోమ్లీ సొల్యూషన్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? కామెంట్స్లో చెప్పండి. ఫ్రెండ్స్, ఈరోజు మా ఇల్లు ఒక ప్రకృతి నిలయమని చెప్పుకోవచ్చు అనమాట. సో అక్కడ పండిన పంటలన్నీ మీకు చూపిస్తాను. ఈరోజు సగం మాత్రమే చూపించగలను, మిగిలినవి అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. ఇక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇవి మా తోటలో గుమ్మడికాయలు రామలక్ష్మణుల్లాగా ఎంత బాగున్నాయో కదా, పెద్ద సైజు, చాలా బలంగా వచ్చాయి. నెక్స్ట్ ఆనపకాయలు ఇప్పుడు మార్కెట్లో ఎంత కాస్ట్ ఉన్నాయండి. బాటిల్ గార్డ్స్ సొరకాయ అంటారు, ఇవి ఆనపకాయలు అనమాట. ఎంత కాస్ట్ అండి మార్కెట్లో. మనకైతే ఫ్రీ అనమాట. అందరూ చెప్పినట్లు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదండి కూరగాయలు పెంచడానికి. చెప్తాను నేను అవన్నీ మన ముందు ముందు వీడియోస్లో. ఇక నెక్స్ట్ వచ్చేసి సీతాఫలం ఎంత బాగా పండిందో, ఎంత పెద్ద సైజు పండిందో కదా. ఇది వీడియోలో చిన్నగా కనబడుతుంది కానీ చాలా పెద్ద సైజు అయితే ఉందండి. నేను యాక్చువల్గా సైజ్ చూసి వీడియో చేద్దాం అనుకున్నాను, చిన్నగా పడుతుంది. చూస్తున్నారు కదా, న్యాచురల్ వే ఆఫ్ లివింగ్ అనమాట. మనకి పల్లెటూరులో ఒక రైతు కుటుంబం ఎంత లక్కీ అంటే అంత లక్కీ అండి. వీటిని ఫ్యూచర్లో ఎక్కడ దూరం అయిపోతామేమో అని భయమేస్తూ ఉంటుంది నాకు. అందుకని వీటిని మన సిటీ లైఫ్లో మనం ఎలా వీటిని మన భవిష్యత్తు తరాలకు కూడా ఈ బ్యూటీని ఎట్లా అందించాలి అని నేను నేర్చుకుంటున్నానండి. అవన్నీ కూడా మీకు వ్లాగ్స్ షూట్ చేసి పెడతాను. నెక్స్ట్ ఇది మా గార్డెన్, ఈ మొక్కలు ఇవన్నీ చూడండి. నెక్స్ట్ హెల్దీగా రెసిపీస్ కూడా మనకి ఇప్పట్లాగా మసాలా పౌడర్స్ వేస్ట్ చేయరండి. చాలా సింపుల్గా చేస్తారనమాట. అన్నీ అప్పటికప్పుడు దంచి వేసేస్తారు. చాలా సింపుల్. ప్రజెంట్ మీరు చూసే ఛానల్స్లో వంటల కంటే చాలా సింపుల్ అనమాట. వీటిని నేను ఇక్కడ ఈ న్యాచురల్ వేలో వంటలు, ఇంకా మనకి ఆయుర్వేదం, న్యాచురల్ హోమ్ టిప్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనకి ఈ ప్రకృతి మధ్యలో షూట్ చేస్తానండి. చూస్తున్నారు కదా, ఇవి వంకాయలు అనమాట మాకు కాస్తున్నాయి. ఇవి బెండకాయల చెట్లు అండి. సో ఈ ప్రకృతి మధ్యలో మనం వంట చేసుకుంటూ ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ మంచి మంచి రెసిపీస్ అనేవి తెలుసుకుంటూ మంచిగా మీకు అన్నీ చూపించాలండి. నెక్స్ట్ ఇది బొప్పాయి చెట్టు అనమాట. చూస్తున్నారు కదా, త్రీ మంత్స్ ఓల్డ్ అనమాట. నేను చెప్తానండి, చాలా సింపుల్గానే పెరిగిపోతున్నాయి ఇవన్నీ కూడా. పెద్ద మనం కేర్ తీసుకోవాల్సినంత అవసరం ఏమి లేదు. అది తమలపాకు చెట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి బెండ చెట్లు అనమాట. ఇవి కూడా బెండకాయ చెట్లు. ఒక బెండకాయ కాచింది. ఇవి పచ్చిమిర్చి వర్షానికి పాడైపోయినాయండి. కొన్ని ఉంటాయన్నమాట. పచ్చిమిర్చికి ఎక్కువ వాటర్ తగలకూడదు. ఇట్లాంటి చిన్న విషయాలు తెలిస్తే మనం మొక్కల్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. కొంతమంది చెప్తున్నారు కోకోపీట్ వేయాలి, ఇది వేయాలి, అది ఏం అవసరం లేదండి. యాక్చువల్గా చాలా చాలా సింపుల్ అనమాట. ఏదో పెద్ద కష్టం అనుకుంటారు కానీ నాకు తెలుసు కదా, నేను పెరిగింది పల్లెటూరులో. సో అవన్నీ మీకుతో షేర్ చేస్తానన్నమాట. ఎఫిషియెంట్గా తక్కువ ప్లేస్లో పడే మొక్కలేంటి ఇవన్నీ కూడా. ఇది మిక్సీ అండి. ముందు చూపించింది వెట్ గ్రైండర్ అనమాట, న్యాచురల్గా వాడేది. ఇది మిక్సీకి బదులు మసాలా నూరుకుంటాం అనమాట. చూస్తున్నారు కదా బొప్పాయి చెట్టు. దీనికి 4 months ఆర్ 5 months అనుకుంటా ఏజ్. చూడండి ఎంత బాగా కాస్తున్నాయో. ఏమి చేయమండి, జస్ట్ అట్లా మొక్కలు పాతి వదిలేస్తే వాటంతట అవే కాచేస్తాయి అనమాట. కొద్దిగా వాటర్ ఇస్తే అంతే. ఇది మా బత్తాయి చెట్టు. ఇక మొక్కలన్నీ చూడండి. ఇక ఇది పనస చెట్టు అనమాట. పనసకాయలు ఉంటాయి కదా మనకి, జాక్ ఫ్రూట్, అవి చిన్నగా ఉన్నాయి. ఇవి నాకు తెలిసి ఏప్రిల్ మే ఆ టైంకి వస్తాయన్నమాట పనసకాయలు. ఇది చెట్టు అనమాట. మొత్తం ఎంత బాగుందో కదా మా గార్డెన్లో. ఇక నుంచి ప్రతి వీడియో ఈ మా గార్డెన్లోనే జరుగుతుందండి షూటింగ్ అనేది. మీ అందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ ఇస్తూ అండ్ పీస్ఫుల్గా రిలాక్స్డ్గా అనిపించాలి, మరియు మంచిగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ అనేది ఇవ్వాలన్నమాట. మీరు కూడా ఇట్లాంటి నేచర్ని మీ ఇంట్లో ఏర్పాటు చేసుకునేలాగా. ఈ బిజీ లైఫ్ కదా, మీ బిజీ లైఫ్లో చేసేసుకునే అంత ఈజీగానే అన్నీ చెప్తానండి. నేనైతే చాలా రీసెర్చ్ అయితే చేసున్నాను అనమాట. ఎందుకంటే నాకు అసలు ఇష్టం లేదనమాట ఇదంతటినీ వదిలిపెట్టి రేపు జాబ్ వచ్చిన తర్వాత సిటీల్లో ఇక్కడ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం కదా చదువు పూర్తయిన తర్వాత. సో అలా ఉండకూడదనమాట. ఇది అల్లనేరేడు చెట్టు అండి. ఈ నెక్స్ట్ ఇయర్ ఎలా ఒకలా వీటికి కాయలు కాయించేద్దాము. ఇది పసుపు మొక్క. నెక్స్ట్ ఇంకా మా కోళ్ళు అండి. పాపం బయట కుక్కలు అనేవి పట్టేసుకుంటున్నాయని చెప్పి వీటిని కట్టేసామన్నమాట. ఆల్రెడీ మా కోడిగాడిని కుక్క తీసుకెళ్ళిపోతుంటే సేవ్ చేసి తీసుకొచ్చామన్నమాట. సో వాటి సేఫ్టీ కోసం పాపం వాటిని కట్టేసి ఉంచాల్సి వస్తుంది. చాలా పిరికి వెదవండి వీడు, చాలా పిరికి వీడికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా చామ దుంపలు.
ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.